రాజస్థాన్ రాయల్స్ క్లాష్. గుజరాత్ టైటన్స్ కు డేవిడ్ మిల్లర్ తిరిగి వస్తాడా? టోర్నమెంట్ లో ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన విజయంలో దక్షిణాఫ్రికా ఆటగాడు చెలరేగడంతో గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024లో ఇటీవలి 2 మ్యాచ్ల్లో స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సేవలను కోల్పోయింది. మిల్లర్ ఈ సీజన్ లో గుజరాత్ టైటన్స్ తరపున 3 ఇన్నింగ్స్ లలో 77 పరుగులు చేశాడు. SRH కి వ్యతిరేకంగా తన చివరి ఔటింగ్ లో 27లో 44 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా గాయం యొక్క స్వభావం ఇంకా తెలియదు, కానీ అతను ఇప్పటి వరకు 2 గేమ్లను కోల్పోయాడు. పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ చేతిలో GT ఓడిపోవడంతో స్టార్ బ్యాటర్ స్థానంలో కెన్ విలియమ్సన్ వచ్చాడు. ఏప్రిల్ 4న TBKS తో జరిగిన పోరులో గాయం కారణంగా మిల్లర్ 1 వారం లేదా 2 వారాలు కోల్పోతాడని కివి వెల్లడించాడు. ఏది ఏమైనప్పటికీ బుధవారం ఏప్రిల్ 10 సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు ముందు బ్యాటర్ జట్టుతో జైపూర్ కు చేరుకున్న మ్యాచ్ సందర్భంగా నెట్స్ లో కూడా బ్యాటింగ్ చేశాడు. కానీ మిల్లర్ ఇంత త్వరగా ప్లే 11కి తిరిగి వస్తాడా? అతను దానిని నెట్స్ లో కొట్టినప్పటికీ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతని సహచరుడు స్పెన్సర్ జాన్సన్ సూచించినట్లుగా మిల్లర్ తన మాజీ జట్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ని ఇప్పటికీ కోల్పోవచ్చు. డేవి అతను తిరిగి రావడానికి చాలా దూరంలో లేడని నేను అనుకుంటున్నాను. అతను దీనిని కోల్పోయినప్పటికీ అతను తదుపరి దానికి అందుబాటులో ఉంటాడు అని జాన్సన్ ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో చెప్పాడు. టైటన్స్ TBKS తో ఓటమిలో మిల్లర్ వంటి ఆటగాడిని కోల్పోలేదు, కానీ LSG కి వ్యతిరేకంగా రన్ సమయంలో ఆటలను పూర్తి చేయడంలో వారు ఖచ్చితంగా అతని కూల్ హెడ్ ని కోల్పోయాడు. గుజరాత్ టైటన్స్ దక్షిణాఫ్రికా ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకోవచ్చు, కానీ అతను వరుసగా 3వ గేమ్ ను కోల్పోతే అతను ఫిట్ గా ఉంటాడు మరియు వచ్చే వారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే హోమ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. RR vs GT IPL 2024 రాజస్థాన్ కు షాక్. థ్రిల్లింగ్ పోరులో చివరి బంతికి విజయం సాధించిన గుజరాత్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది. IPL 2024 సీజన్ లో అపజయమెరుగని ఆ జట్టుకు గుజరాత్ టైటన్స్ జట్టు ఓటమి రుచి చూపించింది. బుధవారం ఏప్రిల్ 10 రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ పోరులో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని గిల్ సేన్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. గుజరాత్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు కావాలి. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌండరీ కొట్టి టైటాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. శుభమన్ గిల్ 72 కెప్టెన్స్ ఇన్నింగ్స్ ను ఆడగా చివరిలో తెవాతియా 22, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 24 నాట్అవుట్, 4 ఫోర్లు చెలరేగి ఆడి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 3, చాహల్ 2 వికెట్లు తీశారు. కాగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి ఓటమి. కాగా గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించారు. ఈ నిర్ణయాన్ని రాజస్థాన్ సద్వినియోగం చేసుకుంది. ఆరంభ ఓవర్స్ లో భారీగానే పరుగులు సాధించింది. అయితే యశస్వి జైస్వాల్ 24, జోస్ బట్లర్ 8 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ సంజు సామ్సన్, రియాన్ పరాగ్ ఇద్దరు గుజరాత్ బౌలర్స్ పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ 3వ వికెట్ కు 83 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సంజు సామ్సన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. షిమ్రాన్ 13 పరుగులతో నాట్అవుట్ గా వెనుదిరిగాడు. కాగా గుజరాత్ లో మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్ తలో వికెట్ కోల్పోయారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment